ఒక రాజ్యానికి ఖజానా ఎలాగో మన బాడీకి మన స్టమక్ అలా అనమాట. సో, మన బాడీకి కావాల్సిన ఎనర్జీ అంతా ప్రొడ్యూస్ అయ్యేది ఇక్కడి నుంచే. ఇక్కడి నుంచి మన బాడీ మొత్తానికి అది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. రైట్? కానీ ఈ రోజుల్లో చాలామందికి ఈ ఖజానాలోనే అంటే ఈ స్టమక్‌లోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, దీనివల్ల వేరే బాడీ పార్ట్స్‌లో కూడా మీకు ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో, ఎసిడిటీ గానీ, బ్లోటింగ్ గానీ, గ్యాస్ గానీ, కాన్‌స్టిపేషన్ గానీ ఇలాంటి ఏ స్టమక్ ఇష్యూస్ ఉన్నా ఈరోజు నేను చెప్పే ఈ 5 ఆసనాస్ అండ్ 1 ముద్ర మీకు చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఎలా చేయాలో నేర్చుకోండి. ప్రతిరోజు మహా అయితే ఒక 10-15 మినిట్స్ మీకు పడుతుంది ప్రాక్టీస్ చేయడానికి. కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేస్తే మీ గట్ ఇష్యూస్ అంటే స్టమక్‌లో ఉండే ఇష్యూస్ అన్నీ ఖచ్చితంగా తగ్గుతాయి. ఓకే. మీ దగ్గర ఒకవేళ యోగా మ్యాట్ లేకపోతే బెడ్ మీద కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ పడుకొని లేదా కూర్చొని చేసే ఆసనాసే అనమాట. సో, ఇది ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. 5 ఆసనాస్ అండ్ 1 ముద్ర. ముద్ర కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. దిస్ ముద్ర ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ ఫర్ యువర్ స్టమక్ ఇష్యూస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ 5 ఆసనాస్‌లో ఫస్ట్ ఆసన బాలాసన అండి. దీనికోసం మీరు మోకాళ్ళ మీదకి ఇలా వచ్చేసేయొచ్చు. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ హిప్స్‌ని మీ పాదాల మీదకి డ్రాప్ చేసేసేయండి. ఓకే. సో, ఇది ఎవరికైనా కష్టంగా ఉంటే బెడ్ మీద కూడా చేయొచ్చండి. లేదా ఈ కింద పిల్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంకాస్త ఈజీగా ఉంటుంది. ఈ కింద పిల్లో గాని పెట్టుకొని చేసుకున్నా మీకు ఇంకాస్త ఈజీగా ఉంటుందనమాట. దీన్ని వజ్రాసన అని అంటారండి. వెరీ 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 పవర్ఫుల్ ఫర్ యువర్ డైజెషన్. డైజెషన్ ఎవరికైనా ఇంప్రూవ్ కావాలి అనుకుంటే ఈ పొజిషన్‌లో ఒక 5 మినిట్స్ భోజనం తర్వాత మీరు కూర్చుంటే చాలు. చాలా రిజల్ట్స్ మీకు బాగా కనిపిస్తాయి అనమాట. జనరల్‌గా మనకి యోగా బుక్స్‌లో చెప్పేది ఏంటి అంటే ఈ పొజిషన్‌లో కూర్చున్న వాళ్ళు రాళ్ళు కూడా అరిగించుకోగలుగుతారు. రైట్? దిస్ ఈస్ కాల్డ్ వజ్రాసన. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ బాడీని ముందుకు బెండ్ చేయండి. అండ్ మీ 2 చేతులు ముందుకు పెట్టేసేయండి. తల నేల వరకు టచ్ అయితే పర్వాలేదు. టచ్ అవ్వకపోయినా కూడా వరీ కావద్దు. మీ హిప్స్ 2 మీ పాదాలకి టచ్ అయ్యేలా చూసుకోండి. స్టార్టింగ్‌లో చాలామందికి ఇది ఇబ్బంది అవుతుంది. పొట్ట ఉన్నా కానీ లేదా ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉన్నా కానీ టచ్ అవ్వడం కాస్త కష్టంగా ఉంటుంది. యూ కెన్ డూ యాజ్ పర్ యువర్ కెపాసిటీ. మీ కెపాసిటీని బట్టి మీరు చేయొచ్చు. ఓకే. రిలాక్స్ యువర్ బాడీ కంప్లీట్లీ. లెట్స్ టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్ చేసేటప్పుడు పొట్టలో ఉండే గాలి మొత్తాన్ని బయటకు వదిలేసేయండి. అప్పుడే ఇంకాస్త మీరు ముందుకు బెండ్ అవ్వగలుగుతారు. మీ 2 తొడలు మీ పొట్టకి బలంగా ఆనించి ఉండాలి. స్టమక్ పొత్తి కడుపులో పొట్ట మధ్య భాగంలో ఒక లైట్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది. నోటీస్ చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. నెమ్మదిగా పైకి లేవచ్చు. యూ కెన్ జెంట్లీ సిట్ అప్. సెకండ్ ఆసన ఈజ్ మండుకాసన అండి. దీనికోసం ఇందాకలా మనం బాలాసనాలో చేసాం కదా, అలానే ముందుకు మనం బెండ్ అవుతాం. కానీ ఈసారి మన చేతులు మన పిడికిలి సహాయం తీసుకుంటాం అనమాట. సో, దీనికోసం మీ 2 పిడికిలు ఇలా పెట్టేసేయండి. ఒకదాన్ని ఒకటి తాకిచ్చి పెట్టండి. ఈ 2 మీ పొత్తి కడుపు కింది భాగంలో పెట్టండి. ఓకే. పొట్టకి పైన కాదు, పొత్తి కడుపు కింది భాగంలో ఉండాలి. మీరు ముందుకు వంగేటప్పుడు మీ పిడికిలి మీ పొట్టకి బలంగా ఆనించి ఉంటుందన్నమాట. ఓకే. పొట్టలో ఒక కంప్రెషన్ వస్తుంది. ఎవరో మీ పొట్టని పట్టుకొని గట్టిగా కిందకి నొక్కుతున్నట్టు కంప్రెషన్ వస్తుంది. పొట్టలో ఉన్న గ్యాస్ కానీ టాక్సిన్స్ కానీ చక్కగా కిందకి రిలీజ్ అయిపోతాయి. మీ తలని అందుకోగలిగితే కింద వరకు తీసుకువెళ్ళచ్చు. లేదు అనుకుంటే మీ కెపాసిటీని బట్టి ఎక్కడ వరకు ఉంచినా కూడా పర్వాలేదు. మీ 2 పిడికిల్ని కిందకి నెట్టండి, లేదా మీ రిబ్స్కి తగిలే అవకాశం ఉంది. లెట్స్ స్టే హియర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Gently get up. Very good. ఓకే. ఇది మీరు 3 times రిపీట్ చేయొచ్చండి. 10, 10, 10 కౌంట్స్ అండ్ దెన్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ ఆసన. నెక్స్ట్ ఆసన ఈజ్ ఉపవిష్ట కోణాసన అండి. దీనికోసం మీ 2 కాళ్ళు ఇట్లా పక్కకి జరపండి.
మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి. ఓకే, మీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది కాళ్ళల్లో అనుకుంటే ఎక్కువ దూరం జరపొచ్చు, లేదు అనుకుంటే కాస్త దగ్గరగా కూడా ఉంచుకోవచ్చు. మీ పాదాలు పక్కకి వాల్చేయద్దు, పాదాలు ఇలా స్ట్రైట్గా పైకి ఉండేలా చూసుకోండి. 2 చేతులు పైకి లిఫ్ట్ చేయండి లైక్ దిస్. అండ్ ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ 2 చేతులు మీ కాళ్ళ మీదకి తీసుకురండి. ఓకే, మోకాలికి కాస్త కింద మీ షిన్ బోన్ మీద మీరు అందుకుంటే సరిపోతుంది. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఇంకా బెండ్ అవ్వగలరు, బ్యాక్ పెయిన్ ఏమీ లేదు అనుకుంటే ఇంకొంచెం ముందుకు వంగొచ్చు. లెట్స్ టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్ అండ్ బెండ్ ఫార్వర్డ్ లిటిల్ బిట్ మోర్. మీ దృష్టి మీ పొత్తి కడుపు మీదకి తీసుకువెళ్ళండి. తలని ఫ్రీగా వదిలేసేయండి, తలని బిగబెట్టొద్దు. ఎక్కడ వరకు అయితే మీరు ఫ్రీగా ఊపిరి తీసుకోగలుగుతున్నారో అది మీ రేంజ్ ఆఫ్ మోషన్ అన్నమాట, దానికి దాటి వెళ్ళకూడదు. లెట్స్ డూ ఎనీ ఆసన కంఫర్టబుల్లీ. స్థిరం సుఖం ఆసన. ఓకే, స్టేబుల్గా కంఫర్టబుల్గా మీరు ఏ పొజిషన్లో ఉంటారో అదే కరెక్ట్ ఆసన అన్నమాట. ఓకే, మీరు ఇంకా అందుకోగలిగితే మీ బొటన వేళ్ళు 2 మీ చేతి వేళ్ళతో అందుకోవచ్చు. అండ్ స్టే హియర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Gently come straight and relax your legs. ఇది కావాలి అనుకుంటే మీరు ఇంకొక 2 సార్లు కూడా రిపీట్ చేయొచ్చు. అగైన్ 10 టైమ్స్. ఓకే, నెక్స్ట్ ఆసన ఈజ్ పవన్ ముక్తాసన అండి. దీన్నే విండ్ రిలీజ్ పోజ్ అని కూడా అంటారు. దీనికోసం మీ 2 మోకాల్ని మీ బాడీకి దగ్గరగా తీసుకురండి. ఓకే, మీ 2 చేతులతో మీ మోకాళ్ళకి కింద ఇలా అందుకోవచ్చు. మీరు ఇంకా అందుకోగలరు అనుకుంటే 2 చేతులతో మీ మోకాళ్ళ కింద ఇట్లా హగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా హత్తుకోవచ్చు. మీ థైస్ 2 మీ పొట్టకి బలంగా అనుకుంటుందండి. ఇందాక బాలాసనం ఎలా అయితే మీ థైస్ 2 పొట్టకి బలంగా అనుకున్నాయి, ఇప్పుడు కూడా అదే సెన్సేషన్ వస్తుంది, కానీ రివర్స్ డైరెక్షన్లో. ఓకే, పొట్టలో ఉండే గాలి మొత్తాన్ని వదిలేసేయండి కంప్లీట్గా. ఇన్హేల్, ఎక్సేల్. వన్స్ మీరు కంఫర్టబుల్గా ఉన్న తర్వాత నెమ్మదిగా మీ తలని లిఫ్ట్ చేసి మీ మోకాలకి దగ్గరగా తీసుకురావచ్చు. వెరీ వెరీ పవర్ఫుల్ ఆసన for gas issues and gastric problems. 5, 4, 3, 2, and 1. Relax your neck, relax your hands, and relax your legs. నెక్స్ట్ ఆసన ఈ సూప్త వక్రాసన అండి. దీనికోసం మీ 2 మోకాల్ని ఇలానే బెండ్ చేసి ఉంచండి. నెమ్మదిగా మీ బాడీని వెనక్కి వాల్చేసేయండి కంప్లీట్గా. మీ 2 చేతులు బాడీకి పక్కన పెట్టేసేయండి. కుడి చెయ్యి కుడివైపు, ఎడమ చెయ్యి ఎడమ వైపు పూర్తిగా చాచి పెట్టేసేయండి. మీ 2 అరచేతులు నేలకి టచ్ చేసి ఉండాలి. ఇక్కడ నుంచి మీ పాదాలని మీ హిప్స్కి కాస్త దగ్గరగా తీసుకురండి. అండ్ నెమ్మదిగా మీ 2 మోకాళ్ళు మీ కుడి వైపుకి ట్విస్ట్ చేయండి. తల ఎడమ వైపుకి ట్విస్ట్ చేయండి. పొట్టలో ఒక నైస్ ట్విస్ట్ అనేది తెలుస్తుంది. మీ పొట్ట లోపలి పేగులు, పొత్తి కడుపు కింది భాగంలో కంప్లీట్గా మీకు ఒక ట్విస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఒక తడిగుడ్డని ఎలా అయితే మనం ఇలా ట్విస్ట్ చేసేటప్పుడు వాటర్ మనకి బయటకు వస్తుందో, మీ పొట్టలో ఉండే గ్యాస్ అండ్ టాక్సిన్స్ కూడా అలానే బయటకు వచ్చేస్తాయి. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. లెట్స్ ట్విస్ట్ టు యువర్ లెఫ్ట్ సైడ్. మీ 2 మోకాలు ఎడమ వైపుకి, తల కుడి వైపుకి. స్టే హియర్. కీప్ బ్రీతింగ్. ఊపిరిని బిగబెట్టొద్దు. లైట్ జెంటిల్ బ్రెత్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ నెమ్మదిగా కమ్ బ్యాక్ టు ద సెంటర్. 2 మోకాళ్ళు మీ కుడి వైపుకి, తల ఎడమ వైపుకి. Gently come back. Twist to your left side. Come back to the center and relax your hands.
నెమ్మదిగా మీ కుడివైపుకి తిరగండి. ఎడమ చేయి సహాయంతో లేచి కూర్చోవచ్చు. మనం 5 ఆసనాస్ ప్రాక్టీస్ చేసామండి. ఇప్పుడు ఒక ముద్ర కూడా నేర్చుకుందాం. మన బాడీలో ఎయిర్ ఎలిమెంట్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో, అంటే వాయువు ఎప్పుడైతే మన బాడీలో ఇంబ్యాలెన్స్ వస్తుందో, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ బ్లోటింగ్ ప్రాబ్లం అనేది చాలామందికి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక ముద్ర ఉందండి. దీన్నే వాయు ముద్ర అంటారు. దీనికోసం మీ చూపుడు వేలుని మీ బొటన వేలు కింది భాగానికి ఇలా తీసుకురండి. ఓకే, అండ్ మీ బొటన వేలుని ఇలా క్లోజ్ చేసి పెట్టండి. సేమ్ లెఫ్ట్ హ్యాండ్లో కూడా అలానే ఉంచాలన్నమాట. సో ఇప్పుడు మీ చేతులని రెండింటిని మీ పాదాల మీద, మీ మోకాళ్ళ మీద ఉంచేసేయచ్చు. ఐస్ క్లోజ్ చేసుకొని ఉంచండి. బ్యాక్ని స్ట్రైట్గా పెట్టండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు మఠం వేసుకొని కూర్చోవచ్చు. మిగిలిన వాళ్ళు బెడ్ మీద కూడా కూర్చోవచ్చు. మీ కాళ్ళు కిందకు వదిలేసేయండి. లెట్స్ రిలాక్స్ ఇన్ దిస్ పోజ్ ఫర్ 2 to 3 minutes. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Gently open your eyes. ఎలా చేయాలో నేర్చుకున్నారు కదా. సో ఈ వాయు ముద్రలో రోజులో ఏదో ఒక టైంలో 2 to 3 minutes మీరు ప్రశాంతంగా కూర్చుంటే చాలు. ఒక 2-3 times మీరు చేసినా కూడా మీ బాడీలో ఎయిర్ ఎలిమెంట్ అనేది బ్యాలెన్స్ అయ్యి గ్యాస్ట్రిక్ ఇష్యూ అనేది మీకు తగ్గే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు చెప్పిన ఈ 5 ఆసనాలు, ఒక ముద్ర, ఈ 2 మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా వరకు తగ్గుతాయండి. ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో కూడా చెప్పండి. ఇంకా ఏదైనా ఇష్యూస్లో మీరు సఫర్ అవుతున్నా కూడా నన్ను కామెంట్స్లో అడగవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, దీంతో పాటుగా మీ స్టమక్ హెల్త్ ఓవరాల్గా ఇంప్రూవ్ అయ్యి డైజెస్టివ్ ఫైర్ మీకు పెరగడానికి ఇంకా కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ అండ్ యోగిక్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మన 14 days ఫ్రీ యోగా ప్రోగ్రాంలో మీరు రిజిస్టర్ కావచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది సెషన్ టుడే. I wish you a healthy and happy day through yoga. All the very best.